రాజు. ఈరోజు అయితే మనం బెంగళూరుకి 65 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కైవార అనే క్షేత్రానికైతే వచ్చి ఉన్నాము. ఈ కైవార క్షేత్రం యొక్క విశిష్టతలను మరియు ఈ కైవార క్షేత్రంతో పాటు పక్కన ఉన్న దేవాలయాలను వాటన్నిటి గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఈ కైవార క్షేత్రాన్ని అయితే దర్శించుకుందాం. ఈ కైవార క్షేత్రంలో ఉన్న యోగినారాయణ స్వామిని కైవార తాతయ్య అని కూడా పిలుస్తుంటారు. మన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కదా, ఆ విధంగానే భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాల గురించి ఈ స్వామివారు తన కాలజ్ఞానంలో రాశారు. మరియు సమాజంలో ఉన్న అనేక సమస్యల గురించి కూడా స్వామివారు తన రచనలో తెలియజేశారు. రండి వెళ్ళి స్వామివారి దర్శనాన్ని చేసుకుందాం. స్వామివారి దర్శనం తర్వాత గుడికి వెనుక భాగంలో ఉన్న స్వామివారి జీవ సమాధిని అయితే దర్శించండి. అనంతరం గోడలపై ఉన్న స్వామివారి జీవిత విశేషాలను చూడండి. స్వామివారి దేవస్థానం పక్కనే మనం నవగ్రహాల ఆలయంను మరియు భక్తులు తమ కోరికలు తీర్చమని ముడుపులు కట్టే చెట్టును కూడా గమనించవచ్చు. స్వామివారి కులవృత్తి గాజుల వ్యాపారం, అందుకే ఈ దేవస్థానం లోపల మరియు బయట మనం గాజుల దుకాణాలను గమనించవచ్చు. ఇక్కడ ఎప్పుడు సంకీర్తన కార్యక్రమాలు మరియు నృత్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రండి మనము వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొందాం. ఇది కర్ణాటకకు చెందిన డొల్లు కునిత అనే జానపద నృత్యం. ఆలయంలో ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. అన్నదానం తర్వాత పక్కనే ఉన్న యోగి నారాయణ స్వామి గోశాలను కూడా దర్శించండి. ఈ గోశాలలో మనం అనేక రకాలైన ఆవులను చూడవచ్చు. అనంతరం పక్కనే ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి. అమ్మవారి ఆశీర్వాదం తర్వాత ప్రక్కనే ఉన్న అమరనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించండి. ఈ స్వామి వారే కైవార తాతయ్యకు మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించారు. ఈ దేవాలయం లోపలైతే ఎలాంటి కెమెరాలను అలో చేయలేదు, అందుకే లోపల ఉన్న స్వామివారి యొక్క వీడియోని తీయడానికి వీలు కాలేదు. అమరనారాయణ స్వామి దేవస్థానం దర్శించుకున్న తర్వాత అయితే దానికి ఆపోజిట్ ఉన్న ఈ భీమ బకాసుర కొండను అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇది ద్వాపరయుగంలో బకాసురుడు అనే రాక్షసుని పాండవులు ఇక్కడికి వనవాసం వచ్చినప్పుడు
భీముడు వచ్చి బకాసురుని సంహరిస్తాడు. అందుకే దీన్ని భీమ బకాసుర బెట్ట అని అంటారు. పైకి వెళ్ళి ఆ సంహరించిన ప్లేస్ ని దాన్ని అయితే తెలుసుకున్నాము. రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం వచ్చినప్పుడు అమరనారాయణ స్వామిని దర్శించుకొని పైకి వస్తారు. అప్పుడైతే సీతకి దాహం వేసినప్పుడు లక్ష్మణుడు తన బాణాన్ని యూజ్ చేసి భూమిలో నుంచి నీరుని అయితే తెప్పిస్తాడు. ఆ ప్లేస్ కూడా ఈ పైన ఉంది. వెళ్ళి ఆ ప్రదేశాన్ని కూడా చూద్దాం. ఈ భీమ బకాసుర బెట్టని ఎక్కాలనుకున్నప్పుడైతే మ్యాక్సిమం మార్నింగ్ ఎర్లీ అవర్స్లో అయితే ప్లాన్ చేయండి. ఎందుకంటే ఎండ వచ్చే కొద్దీ ఫుల్ స్టెప్స్ ఎక్కాలి కదా, ఎక్కడం అయితే కొంచెం కష్టం అవుతుంది. ఎక్కేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే కింద అయితే వాటర్ బాటిల్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇంకా పై మధ్యలో ఇంకెక్కడ వాటర్ బాటిల్స్ ఏమైతే చిక్కవు. భీమ బకాసుర బెట్టపైకి ఎక్కేటప్పుడు మనకి మధ్యలో అయితే ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం అయితే వస్తుంది. ఖచ్చితంగా అయితే ఇక్కడికి వచ్చి చాముండేశ్వరి అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకెళ్ళండి. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని అందరు ఇక్కడ లోకల్లో చెప్తూ ఉంటారు. అండి ఒకసారి వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకొని వెళ్దాం. అయిపోయిన తర్వాత ఈ గుడికి ఆపోజిటే లక్ష్మణ తీర్థం అనే ఒక తీర్థం ఉంటుంది. రాముల వారు, సీత, లక్ష్మణుడు వనవాసానికి వచ్చినప్పుడు కింద అమరనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని ఇట్లా పైకి వచ్చినప్పుడు సీతమ్మ వారికి దాహం వేస్తుంది. అప్పుడు లక్ష్మణుడు తన బాణాన్ని భూమిలోకి వేసి ఇక్కడి నుంచి నీరుని అయితే రప్పిస్తాడంట. అందుకే దీన్ని లక్ష్మణ తీర్థం అని అంటుంటారు. ఈ తీర్థంలో నీరులో అయితే ఎప్పుడు 365 days ఎప్పుడు ఏ కాలంలో అయినా, ఎంత ఎండాకాలంలో అయినా ఇక్కడ నీరు అయితే ఎండిపోవంట, ఎప్పుడు ఉంటాయంట. ఒక్కసారి ఈ తీర్థాన్ని కూడా మీరు కూడా దర్శిద్దండి. ఈ భీమ బకాసుర బెట్ట యొక్క పై భాగానికైతే చేరుకున్నాము. ద్వాపరయుగంలో పంచపాండవులు ఇక్కడ వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ బకాసురుడు అనే రాక్షసుడు ఈ కొండ మీద ఉండేవాడు. అతను అందరిని అయితే ఇక్కడ ప్రజలను వచ్చి అన్ని కష్టాలు అన్ని పెడతా ఉండేవాడు. అప్పుడు భీముడు ఇక్కడికి వచ్చి ఆ బకాసురుడిని అయితే చంపేసి అతన్ని అయితే ఇక్కడ ఒక గుహ ఉండేదంట, ఆ గుహలో వేసి ఒక పెద్ద స్టోన్ అయితే పెట్టేశాడు. అందుకే దీన్ని అయితే భీమ బకాసుర బెట్ట అని అంటారు. ఇక్కడ చేసిన పాపానికి పరిహారంగా ఈ కొండ కింద భీమేశ్వర లింగ అనే దేవాలయం అయితే ఉంది. అక్కడ భీమునితో పాటు పంచపాండవులు అందరూ శివునికి లింగాలు అయితే ప్రతిష్ఠించుంటారు. మనం వెళ్ళి ఆ కింద ఉన్న భీమేశ్వర లింగ శివాలయాన్ని కూడా చూద్దాం పండి. కొండపైన అయితే ఇలాంటి గుహలు అయితే చాలా ఉన్నాయి. ఎవరికి సంబంధం లేకుండా పైకి వచ్చి మెడిటేషన్ కానీ లైక్ ధ్యానం కానీ అలాంటివి చేసుకోవాలంటే ఇదైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఏం లేవు, మనకి ఎలాంటి సౌండ్స్ అయితే ఏమి లేవు. ఇక్కడ పైకి కూడా జనావాస్ కూడా చాలా తక్కువ మంది వస్తుంటారు. మీకు మెడిటేషన్ లాంటి చేసుకోవాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. కొంచెం నేను కూడా ధ్యానం చేసి మళ్ళీ కొండ కిందకి వెళ్ళి అక్కడ ఉన్న భీమలింగేశ్వర దేవాలయాన్ని అయితే చూద్దాం. ఈ భీమలింగేశ్వర ఆలయంలో భీముడు ప్రతిష్ఠించిన శివలింగం దేవస్థానం మధ్య భాగంలో ఉంటుంది. రండి వెళ్ళి ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుందాం. స్వామివారి దర్శనం అనంతరం మిగిలిన పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలను కూడా దర్శనం చేసుకోండి.
ఈశ్వర్లింగం ఆలయం అనంతరం ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవి నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించండి. ఈ ఆలయ ప్రదేశంలోనే తాతయ్య స్వామి వారు మోక్ష జ్ఞానాన్ని పొందారు. రండి వెళ్ళి ఈ ఆలయం యొక్క విశేషాలను తెలుసుకుందాం. దర్శనమిచ్చి ఆయన తపస్సు బయటికి దాచుకుంటే తపస్సు మంత్రాన్ని బోధించి తర్వాత ఆయన ఇదే స్థలానికి వచ్చి విశ్వరూపం చూపించి మామూలు తరలి అమర్నారాయణ స్వామి ఇప్పుడున్న స్థలవిశేషుడు తాతగారికి దర్శనమిచ్చే స్థలం ఇదే 3వ స్థానం. తాతగారికి గురువు లేదు. దర్శనం అనంతరం దేవాలయం లోపల ఉన్న గోడలపై స్వామివారి యొక్క మహత్యాలను వివరించే చిత్రపటాలను వీక్షించండి. దేవాలయం పైభాగంలోనే స్వామివారు 3 సంవత్సరాల కఠోర తపస్సు చేసి మోక్ష మార్గాన్ని పొందారు. రండి వెళ్ళి పైన ఉన్న దేవాలయంను మరియు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను వీక్షిద్దాం. ఇక్కడ దర్శనం అనంతరం ఈ దేవాలయంకు ఆపోజిట్ ఉన్న కైవార నేషనల్ పార్క్ అనే పార్కుకు వెళ్ళి కొంచెం సేపు సేద తీరండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ వీడియోలో వేరొక ప్రదేశం గురించి తెలుసుకుందాం.